దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ప్రియబిడలారా, అందరూ బాగుండారా? మనము మరి ఈరోజు పరిశుద్ధ లేఖనంలోకి వెళ్ళి సామెతలు 31 అధ్యాయము. నీ బలము స్త్రీలకి ఈకము, రాజుల్ని నశింపు చేసే స్త్రీలతో సాహసము చేయకము. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమ్మేలు అది రాజులకు తగదు. మద్యపానము తాగుట అధికారులకు తగదు, తాగిన ఏడల వారందరూ కట్టళ్ళ మరుద్దురు. మరలా మనం చదువుకుందాము. రాజులు నశింపజేసే స్త్రీలతో సాహసము చేయకము. ద్రాక్షారాత్రము తాగుట రాజులకు తగదు, లెమ్మేలు అది రాజులకు తగదు. మద్యపానం తాగుట అధికారులకు తగదు, తాగిన వెడల వారందరూ కట్టళ్ళలో మరుద్దురు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవ స్తోత్రాలయ సహాయం దయచి ఇప్పుడు నాయన మీ బిడ్డలకి జీవాకులతో మీరు ప్రతి వారితో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నాయన ప్రతి కార్యములను జరిగించి పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి వారిని నింపి అయా కట్టబడే మీరు కట్టి నా మహిమ పొందమని మీ దాసరాలను మరుగుపరిచి మీ బలమైన వర్తమానాలు మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమలో ఘనతలో ప్రభావాలు పొందుకోమని నజరేయుని అడుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకి ఇక్కడ దేవుడు మరి మంచి వర్తమానం ఇస్తున్నాడు. ఇక్కడ 31వ అధ్యాయంలో సామెతల్లో అంటున్నాడు, ఒక స్త్రీ మనకు కనపడుతుంది. తల్లి తన దైవత్వము మరి కుమారుడికి బోధిస్తుంది. కుమారుడికి ఏమని బోధిస్తుందంటే, ఈ లోకంలో దేవుడు నిన్ను ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక నాయకునిగా, ఒక యజమానిగా మనల్ని దేవుడు మనకు ఆజ్ఞతలు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా నడవాలి, మరి ఏం చేయాలనేది ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. నిజమే కదా. ఇక్కడ రాజులు స్త్రీలతో స్నేహం చేస్తే నశింపు చేసే స్త్రీలు అంటే ఈ లోకంలో దేవుని యొక్క మార్గంలో మనము నడిచేటప్పుడు దేవుని చిత్తం అనే మనం గుర్తెరగకుండా ఈ లోకంలో అనేక మార్గాలు ఉండవి. ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు నశించిపోతారు అని మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ప్రియబిడ్డలారా, అధికారులు మద్యపానం తాగటం తగదు, తాగిన వెడల వారు కట్టెలు మరుస్తారు. ఎవరికంట? దిక్కులేని వారికి, దరిద్రులకి, ఎదవరాళ్ళకి. ఈ లోకంలో ఏకత లేని వారు ఉంటారు, వారికి ఎవరు సపోర్ట్ చేయరు, వారు కూడా వారికి అన్యాయం చేస్తారని చెప్తున్నాడు. అది అంటే మన యేసయ్య కూడా ఆయన పాపము చేయకము దుష్టుడు నిన్ను ముట్టడు. అది లోకంలో కూడా జీవించే జీవితంలో చాలా క్రమంగా ఎంతో ఇతరులకు కూడా మనం చాలా మేలుకరముగా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా మనం అనేకులకి మేలుకరముగా ఉండాలని దేవుడు మనకి చెప్పిన విషయమే ఇది. హల్లెలూయా. నిజమే కదా. ఇక్కడ స్త్రీ అనగా సంఘము. మరి సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉపదేశములో మనకి ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాజుల గురించి మాట్లాడుతున్నాడు, అధికారుల గురించి మాట్లాడుతున్నాడు, మరి పేదవారి గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనం నిజంగానే రాజులైనా ఎవరైనా ఒక పని దేవుడు అప్పగించినప్పుడు ఆ పని కరెక్ట్గా చేయలేకపోయినప్పుడు వారు మరి తీసివేయబడటం కూడా జరిగిద్ది. మరి దేవుడికి ఇష్టం లేని కార్యాలు దేవుడు తీసివేస్తాడని కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే 1వ రాజులు 2వ రాజుల్లో మనం చూసినప్పుడు ఆ రాజులు ఒక్కొక్కరు 2 సంవత్సరాలు ఏలినవారు ఉండారు, 1 సంవత్సరం ఏలినవారు ఉండారు. మరి దేవునికి ఇష్టానుసారంగా లేని యొక్క ఏలుబడి. ఈ ప్రజలు కూడా దేవుని ప్రజలే గనక, ఈ ప్రజలందరూ దేవుడు సృష్టించిన ప్రజలే గనక ప్రజలకి న్యాయముగా నీతిగా రాజు అనే ఒక వ్యక్తి పని చేయనప్పుడు దేవుడే ఆ అధికారాన్ని తీసేసాడు. హల్లెలూయా. అలాగే మనము కూడా దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీయే కావచ్చు, ఒక ఉద్యోగమే కావచ్చు, ఒక ఉన్నతమైన ఒక కలెక్టర్ పోస్టే కావచ్చు, ఈ లోకంలో ఏదైనా సరే
మనకి దేవుడిచ్చిన విధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అనుగ్రహించిన కృపను బట్టి వాటిని మనం జాగ్రత్తగా దేవుని దృష్టిలో ఉంచి ఈ భూలోకంలో మనం నిజముగానే నడవాలని ఈరోజు మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. నిజమే కదా. మరి తాగినప్పుడు మరి తాకపోతే ఎలా ఉంటారు? మంచిగా మరి అందరికీ మర్యాదగా మనిషిలాగా ప్రవర్తిస్తారు. కానీ తాగినప్పుడు ఏం చేస్తారు? చాలా చేయాల్సిన పనులు కూడా మర్చిపోతారు. చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది. ఈ మాటలు ఎందుకు దేవుడు అనుగ్రహించాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇది నిజమే కదా, ఇది దేవుడే ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. మనుషులు ఉండాల్సిన కట్టల్లో, మనుషులు ఉండాల్సిన మార్గంలో ఉంటే ఏ అపాయం రాదన్నట్లుగా మన జీవితంలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన కృప అన్నమాట. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఒకవేళ నీ పరిస్థితులు, నీ ఇంటిలో జరిగే ప్రతి పరిస్థితిని బట్టి నీవు ఒకవేళ బాధపడవచ్చు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో నుంచి లేవలేకపోతున్నావేమో, ఆ పరిస్థితిలో నుంచి ముందుకు నడవలేకపోతున్నామేమో. దేవాతి దేవుడైన మన ప్రభువుని అడిగినప్పుడు ఏ స్థితిలో నుంచి అయినా తీసి ఆయన నిన్ను నడిపించగలిగిన శక్తి మన ప్రభువుకి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఏ స్థితి బంధకాల్లో నుంచి అయినా సరే, ఎలాంటి పరిస్థితులు నీకున్నా సరే, దేవుడు మనల్ని ఆయన చేతిలో చిక్కుకొని ఆయన మార్గంలో నడిపిస్తానని వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేయకపోలేదు. అందుకే తల్లికున్న ఒక బాధ్యత, ఆ యొక్క భారము, ఉపదేశము అందిస్తుందన్నమాట. కుమారుడి విషయంలో ఎంతో తల్లి మరి బాధగా, భారముగా మరి ఈ మాట చెప్తుంది. నిజమే కదా. మన కుమారులు కుమార్తెలు ఉంటారు. మనము మరి మన పిల్లలకి మనం చెప్తా ఉంటాం. కాలేజీలకు వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు మనం కొంత పిల్లలకి బోధిస్తూ ఉంటాం. మంచిగా ఉండాలి, నీవు మంచిగా ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరిని అనవసరంగా మాట్లాడకూడదు, మన పని ఏంటో మన విషయం ఏంటో మనం చూసుకొని రావాలి. కానీ ఏ గొడవలు తగాదలు కానీ ఎలాంటి పరిస్థితులు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి తల్లిదండ్రులు మరి ఈ పిల్లలకి బోధిస్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎవరైనా నిన్ను అన్నారనుకో కొట్టేరా అంటారు. కొంతమంది కొట్టమంటారు. అదే కదా దేవుని యొక్క ఆధీనంలో లేని ప్రతి ఒక్క మనుషులు తొందరపాటులో అనేకల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్తున్నాడు. అందుకే మన జీవితంలో మనము నిజంగానే దేవుడు చెప్పిన మాటను మనం తీసుకున్నట్లయితే మనము, మన పిల్లలు, మన కుటుంబాలు దేవునిలో ఎంతో ఎదిగే అవకాశం ఉంది. ఆయన మనల్ని హెచ్చించి ఘనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నన్ను మహింపరిచిన వారిని నేను వారిని ఘనపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్యని ఎవరైతే మహింపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాను అంటున్నాడు. అందుకే కదా ఎవరు మహింపరిచారు? ఈ భూలోకంలో 12 మంది శిశువులు యేసయ్యని ప్రతి ఒక్క ఘనపరిచారు. ఆయన పరిచర్యల ద్వారాగా శిశువులందరూ కూడా హతసాక్షులుగా దేవుని యొక్క దైవత్వంలోనే నడుస్తా, అనేకమైన సువార్తలు ప్రకటిస్తా, దేవుని సత్యాన్ని ప్రకటిస్తా, దేవుని మార్గాన్ని చూపిస్తా ఈ లోకంలో ప్రజలందరికీ మరి మహింపరిచారు, తన నామాన్ని మహింపరిచారు. వారు హతసాక్షులైనా ఏమాత్రం భయపడలేదు. భయపడకుండా వారు హతసాక్షులైన అవటానికని ఇష్టపడ్డారు. దేవుని యొక్క రాజ్యంలో వారికి జీవవాక్కులు, జీవ గ్రంథములో వారి పేరు లెక్కించబడ్డాయి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎక్కడ మన పేరు ప్రకృతిలో ఉండాల్సిందే అని మనకు అంత అవసరం లేదు. మనకి పేరు లేకపోయినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన దేవుని నామాన్ని మనం గణపరిచేవారుగా, మహింపరిచేవారుగా, ఈ లోక వ్యసనాల జోలి పోక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే ఫలాలు ఉంటాయి. హల్లెలూయా. అందుకే అంటారు కదా, ఎక్కడ దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరిచి ఆయన బలమైన కార్యాలు నీ పక్షాన చేయబోతున్నాడు. ప్రియబిడ్డలారా,
మన జీవితాలు మనము కూడా సమర్పించుకోవాలి. దేవుని రాకడ కూడా అతి సమీపంగా వస్తుంది. ఈ కడవర కాలంలో మనము మెలకువగలిగి మరి ఎక్కువగా ప్రార్థన చేసి కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎటు నుంచి ఏ పరిస్థితులు వస్తున్నాయో, ఎలాంటి జరగబోతున్నాయో ఎవరికీ తెలియదు ఈ విషయం. కానీ దేవుడికి ఆయనే మనకి తెలియపరుస్తాడు. ఈ పరిస్థితులు వస్తున్నాయి, వాతావరణం చెప్పొచ్చు, తుఫాను వస్తుంది 8 గంటలకని, కానీ రాకపోవచ్చు. కానీ యేసయ్య చెప్పినప్పుడు వెంటనే అది జరిగిద్ది అన్నమాట. అందుకనే మన జీవితాలు మన దేవునిలో సమర్పించుకోవాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తన రాజ్యాన్ని గురించి నా నిమిత్తము నిందలు అవమానాలు మిమ్మల్ని పడినప్పుడు మీ ఫలము పరలోకంలో అధికమైద్ది అంటున్నాడు. మనం అందరం ఈ పరలోకంలో ఫలాల గురించి ఆలోచించాలి. కానీ ఈ భూలోకంలో మాకు అది కావాలి ఇది కావాలి ప్రభా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి, ఎప్పుడు ఈ మార్గాలు ఇదైపోతాయి ప్రభా అని మనుషులు అందరమీ కూడా ఈ లోక సంబంధమైన వాటిలో నిమగ్నమైపోతున్నారు. కానీ ఆత్మ సంబంధమైనవి మనం ఎతకాలంటే ఇవి వదిలిపెట్టాలి. అందుకని మన జీవితంలో మనము దేవుని యొక్క మార్గములో ఈ కట్టల్లో నిబంధనలను మనం మోసుకొని పోయేవారుగా. అందుకే మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఒక నిబంధన పలకలను దేవుడి కాడ అనుగ్రహించుకొని మరి వాళ్ళకి ఇవ్వటానికి ఆ నిబంధన ఆ ధర్మశాస్త్రాన్ని, మనుషులకి ఒక ధర్మశాస్త్రం ఒక నిబంధనలు దేవుని మార్గాల్లో కట్టడిలో నిలబడటానికి దేవుడు అనుగ్రహించిన నిజమే కదా. అది మోషే సంపాదించి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 40 రోజులు, 40 రోజులు కాదు 40 రోజులు చేసాడు అవి సంపాదిస్తానికి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడి మరి ప్రజలకి కావాల్సింది ఈలోక సంబంధమైనవి కాక ఆ కట్టల్లో తిరిగి ఆ హద్దులో మీరి తిరగక దేవుని ఆధీనంలో నడవటానికి దేవుడిచ్చిన ఒక గొప్ప కృప అన్నమాట. నిజమే కదా. అందుకే అక్కడ ఏం జరిగింది, మోషే పలకలు తీసుకొని వచ్చేటప్పుడు కింద మరి వారందరూ కూడా అధికారులు తాగితే కట్టలు మరుస్తారు, అన్యాయం చేస్తారు. ఇక్కడ కూడా విగ్రహారాధన చేసి వారు తాగి ఒకరి మీద ఒకరు భయంకరముగా వారు పరిస్థితులు మారిని చూశాడు మోషే. చూసినప్పుడు తనకెంతో కోపం వచ్చేసేసింది. కోపమా అంటే ఏందంటే ఇది కోపం కాదు. చాలామంది కోపం అనుకుంటారు కానీ కోపం అది కాదు, దేవునిలో ఉన్న రోషం. నిజంగా ఒక దేవుని బిడ్డకి అపవిత్రతని చూసినప్పుడు, అనాలోచనలు చూసినప్పుడు రోషం వచ్చిద్ది, దేహమంతా కాలిపోతూ ఉండిద్ది. ఎందుకు ఇలా నా దేవుడిని ఇలా చేస్తున్నారు, ఎందుకు దేవుడి మాట వినకుండా ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఎంతో బాధ అన్నమాట. అది చాలా వేదన కూడా. అపవిత్ర కార్యక్రమాలకు పాలు భాగస్సులుగా ఉన్నప్పుడు బాధ కలిగిద్ది. దైవ సేవకులకు కావచ్చు, ప్రవక్తలకు కావచ్చు, యాజకులకు కావచ్చు, నిజమైన విశ్వాసులు కావచ్చు, ఒక మంచి ఫ్యామిలీ మనుషులు ఎవరైనా కావచ్చు. దానికి ఎక్కువ తక్కువలేమని నీతి నియమాలకి లోబడి జీవించడానికి ఎక్కువ తక్కువ లేదు. కానీ ఇక్కడ అందుకే మోషేకి చాలా బాధేసి తట్టుకోలేక పలకలు ఇసిరి పడేసేసేసాడు. చూసావా, అది అంటే దేవునికి సంపాదించిన దాన్ని పడేపిచ్చితోడు చేసిన దుష్టుడు మన దేవుడు వదిలిపెట్టాడా? అలాగే నువ్వు తెలుసో తెలియకో పొరపాట్లు చేసిన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? ఏమాత్రం వదిలిపెట్టడో. మరలా నిన్ను తీసుకొచ్చి మరలా నిన్ను మందిరంలో నాడతాడు. నువ్వు మరి తప్పిపోతానని, ఈ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయని, ప్రభా ఇక నేను ప్రార్థనకు రాను, ఇక నా వల్ల కాదులే ప్రభా, ఇక నేను కుదరదు, పాపం చేశాను, నేను ఇంక ఎట్లా వస్తాను అని నువ్వు అనుకోవచ్చు ఒకవేళ. కానీ మన తండ్రి అయిన ప్రభు
మనల్ని క్షమించి మరలా ఆయన సన్నిధానంలో నాటి నిన్ను గొప్పవాడుగా గొప్పదానిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు. అందుకే అక్కడ ఇక మోషే చెప్పేసేసాడు, అసలు నిజంగా దేవుడు కావాల్సిన వాళ్ళు ఎవరో, అక్కర్లేని వాళ్ళు ఎవరో, కావాల్సిన వాళ్ళు చెప్పండి, ఇటు రండి, ఇటు పక్కకు రండి అన్నాడు. అప్పుడే తెగ ఇడిపోయిందన్నమాట. కొంతమంది అటు వెళ్ళిపోయారు, కొంతమంది ఇటు వచ్చేసేసారు. ఈలోక వ్యసనాలు, బానిసత్వము, మరి ఇవన్నీ తాగుళ్ళు, ఈ వ్యసనాలు కావాల్సిన వాళ్ళందరూ ఇదే మాకు కావాలని అటు వెళ్ళిపోయారు. కానీ మాకు దేవుడే కావాలి, ఆయనే మా సర్వస్వం అనుకున్న వాళ్ళు మోషేకెళ్ళి వచ్చారు. ఇప్పుడు కూడా మరి అదే జరుగుతుంది. ఎక్కడ కూడా అదే అంటున్నారు, కట్టళ్లను మరి ఆ నిబంధనలను మనం మోసుకొని వెళ్ళాలి. మరి ఆయన ప్రకారంగా నడవాలంటే, ఆయన చిత్తాన్ని గుర్తెరగాలంటే మన జీవితంలో నిజముగానే మనము కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు చెప్పే ప్రతిదీ దాన్ని విసర్జించాల. తీసిపడేసి మనము దేవుని తట్టు తిరిగినట్లయితే మనకు దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. మేలులంటే ఏందో ఈ లోకంలో చాలా ధనము డబ్బు వచ్చింది, మనకి కలిసి రావాలి ఇలాంటి అనుకుంటారు చాలామంది. కానీ అది కాదు మేలంటే. నీ జీవితంలో నీవు మంచి ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు చేసుకుంటా హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఆనందంగా ఉంటాం, ధైర్యముగా ఏదైనా వచ్చినా ఎదుర్కొని ప్రార్థన అనే శక్తితో నీవు జయించి లోకంలో మనం జీవించేటప్పుడు ఉండటానికి ఇచ్చిన కృప దేవుడు. అది ఏందో ఈ లోకంలో ఆశీర్వాదాలు అనగానే దేవుడు ఏదో ఇస్తాడు, మరి డబ్బు రావాలి, ధనం రావాలి అనుకుంటారు చాలామంది. కానీ అన్నిటికన్నా చాలా విలువైనది ఆరోగ్యమే. ఆరోగ్యం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతావు, అమెరికా వెళ్ళగలుగుతావు, ఆస్ట్రేలియా వెళ్ళగలుగుతావు, విమానాలు వెళ్ళగలుగుతావు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, ఆయన పని నువ్వు చేసి రాగలుగుతావు. కానీ ఆరోగ్యం లేకపోతే ఎన్నుంటే ఏమి సుఖం, ఎంత డబ్బు ఉంటే ఏమి సుఖం, ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి. కానీ దినాల్లో ఆరోగ్యం చాలా అరుదుగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి, చిన్నవారికి పెద్దవారికి ఆరోగ్యాలు లేవు. అనారోగ్యాలతో, అనేక వ్యసనాలతో, మరి అవన్నీ శరీరానికి నాశనం చేసే వ్యసనాలకి లోనైపోయి శరీరాన్ని బలహీనపరుచుకొని దేవునికి దూరం అయిపోతా ఉండేవాళ్ళు లేకపోలేదు. కానీ ఈరోజు అంటున్నాడు అవన్నీ మానాలి. ఎవరికైనా ఇలాంటివి ఉన్నప్పుడు దేవుడు ఈరోజు అంటున్నాడు, మానుకొని నువ్వు న్యాయముగా నీతిగా న్యాయం తీర్చేవాడుగా, ఒకవేళ అధికారం అయితే ఇతరులకి ఎంతో దిక్కుమాల పేదలవారు ఉంటారు, నీ కాడకు వస్తూ ఉంటారు, అయ్యా మాకు న్యాయం తీర్చండి, అయ్యా ఈ కార్యం జరిగించండి అని అంటూ ఉంటారు. కానీ వారికి న్యాయం తీర్చాలని దేవుడి ఉద్దేశం. నిజమే కదా. మన తండ్రి న్యాయాధిపతి అని వచ్చినప్పుడు మనం ఆయన దృష్టిలో మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి ప్రశ్న వేసుకోవాలా. న్యాయాధిపతి ఆయన మధ్య నిలిచినప్పుడు మనము మరి ఇవన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు మన పరిస్థితులన్నీ కూడా దేవుడు తెలుసు ఆల్రెడీ. ఏ రోజు మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడదామో, ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నామో, లేవగానే చెల్లు, ఈ దినాల్లో మరి ఎక్కువగా చెల్లులు లేవగానే చెల్లో నాయన మరి దేవుని మాట పెట్టుకుంటే పర్వాలా, దేవుని వాక్యమో దేవుని పాటో దేవుడికి సంబంధించినవి మనకి ఆత్మకు సంబంధించినవి చూస్తే పర్వాలా, వాగ్దానాలు చదువుకున్న ఒక విధంగా. కానీ అవి కాకుండా మరి ఏరే విధముగా మనము లోకానుసారమైన మనము అభ్యసించినప్పుడు మన పరిస్థితులు కూడా మరి దేవుని దృష్టిలో ఆయాస్కరంగా ఉంటాయి కదా. అందుకని మనం తల్లి పడే బాధ తల్లి చెప్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఉపదేశం నా కుమారుడా నా ఉపదేశం త్రోసివేయబాకము. అది అంటే దేవుని యొక్క ఉపదేశం యొక్క వాక్యం, ఆయన జీవం కలిగిన మాటలను మన హృదయంలో చాలా దాన్ని మనం అభ్యసించి
అది కట్టుకోవాలి అంటున్నాడు, రాసుకోవాలి అంటున్నాడు కదా. అప్పుడే వీటన్నిటికీ మనం దూరం అవుతాం అన్నమాట. వీటన్నిటికీ ఈ లోక సంబంధమైన వాటి వ్యసనాలకి వాటన్నిటికీ మనం దూరం అయిపోతాం. నిజముగా మనం ఎంతో దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా, కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. మరి ఆయన రక్షణ పొంది మనం రక్షించబడి ఈ లోకంలో దేవుని బిడ్డలుగా, దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా, ఆయన గణపరిచేవారుగా ఉండాలని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఆ స్త్రీ అంటుంది, తన బ్రతుకు దినములన్నీ కూడా తన భర్తకి మేలే చేసిద్ది కానీ కీడేమీ చెయ్యదు. అది బ్రతుకు దినములన్నీ కూడా మేలే చేసిందంట కానీ కీడేమీ చేయలేదంట. అది అంటే మన బ్రతుకు దినములన్నీ కూడా మేలు చేసేవారుగా ఉండాలి కానీ కీడు చేసేవారుగా ఉండకూడదు. నిజమే కదా. ఈ జీవితంలో మనం దేవుడు చెప్పిన ఆ మాటని మనం నెరవేర్చేవారుగా ఇంత కాలము త్వరగా అయిపోతుంది. అప్పుడే మనకి సంవత్సరం ముగింపుకు వస్తుంది. మొన్నే పోయినట్టుంది కదా జనవరి 1, కానీ ఇప్పుడు మరలా 8వ నెల కూడా వచ్చేసేస్తుంది, 7వ నెల కూడా అయిపోతుంది. మనకి నెలలో త్వరగా వచ్చేసేస్తున్నాయి. కానీ మరి మన పనులు కూడా త్వరగా దేవునిలో ఆయన చెప్పిన ప్రతి పనిని మనం నెరవేర్చేవారుగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడును సంతోషపెట్టే ప్రతి ఒక్క వ్యక్తి ఆయన సంతోషపెట్టాలి కానీ మన ఇష్టానుసారంగా ఉండేది కాదు. అంటే అందుకే మనకి సంస్థను చూసినప్పుడు మరి ఇక్కడ రాజు ఏమైంది, రాజుగారు స్త్రీలతో సాహసం చేస్తే నశించబోయే స్త్రీలతో సాహసం చేయొద్దు అన్నాడు కదా. ఎక్కడ మరి మనకి న్యాయాధిపతుల్లో మనం 13వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు అధ్యాయం చదువుకోండి మీరు అందరూ కూడా. అక్కడ సంసోను మరి ఎంతో ప్రతిష్ట కలిగి దేవుడు ప్రవశించి దేవదూత వచ్చి వాళ్ళకి అనేకమైన దేవుని కట్టళ్లతో నిబంధనలతో పెంచిచ్చి తను ఎంతో దేవుని శక్తిమంతుడుగా ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు పుట్టించినప్పుడు తను ఏం చేశాడు చెప్పండి. ఒక స్త్రీల వల్ల మరి ఈ రీతిగా దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకొని మరి అక్కడ ఈ సంసోనికి చాలా బలమంతా వెళ్ళిపోయింది. ఈరోజు కూడా నేను నిజంగా ప్రియులారా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ మీరు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మను మీరు దేవునిలో వర్ధిల్లినట్లుగా మనం బహుగా వర్ధిల్లినట్లుగా ఉండాలి. అసహాయమైన దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు కదా సంసోను. చూసావా ఏం చేస్తే ఫిలిష్తీయులు చిక్కిపోయాడు, ఆ బలము లేదు. మరి అది అన్నమాట. దుష్టుడనేవాడు దేవుడిచ్చిన మహిమని కృపని నీలో వెలుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎలా తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ సంసోనుకి కూడా ఎంత మంచి ఫ్యామిలీ, నీతిమంతులైన భార్య, వాళ్ళ తల్లిదండ్రులు మరి అలా పెంచారు చిన్నప్పుడు కాడి నుంచి. ఎంతో మరి దేవుని పూర్వకంగానే బ్రతికాడు. కానీ చివరిలో మరి జరిగింది ఏంది, చిక్కిపోయాడు. పాపము మరి నిజంగానే ఆజ్ఞాలు కట్టల్లో మనం మర్చినప్పుడు చిక్కిపోయే అవకాశం ఉంది. అంతే స్త్రీలు అని ఇక్కడ మరి మనం నిజంగా స్పష్టంగా అన్నాం. ఈ రోజున దేవుడు మరి ఆ రీతిగానే మన పట్ల కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రియబిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా మనము దేవునికి వ్యతిరేకమైన ఏయుండే మనలో తీసివేసుకొని ఆయన కట్టల నిబంధనలు మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఈ భూలోకంలో ఆయన సాక్షిగా మన సాక్ష్యం ఎలా ఉండిద్ది, చనిపోయినా మన సాక్ష్యం ఉండిద్ది. ఎందుకంటే ఆదికాండంలో ఏబేలు కయ్యేలు సాక్ష్యం, ఆయన చనిపోయిన రక్తం సాక్ష్యం ఇచ్చింది కదా, చనిపోయిన సాక్ష్యం ఇచ్చింది. రాజుల్లో చనిపోయిన ఎలీషా గురించి సాక్ష్యం ఇచ్చింది. అలాంటి పౌరత్వం కలిగిన సాక్ష్యం మన జీవితంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడాలి. అందుకని మనం దేవుని యొక్క ఆజ్ఞతను మనం పోగొట్టుకోకుండా ప్రియ బిడ్డలారా సమస్తం ఆయన స్వాధీనంలో పరుచుకొని మరి ప్రతి ఒక్కరివి దేవుని సాక్షిగా ఉండాలని, ఆయన కట్టల నిబంధనలు మోసుకొని ఆయన గణపరిచేవారుగా ఉండాలని
దేవుడు ఈ పరిశుద్ధ మాటలు దేవుని ఆయన సన్నిధిలో ఎన్నికడపరుచుకొనుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాము. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవ సహాయం దయచి దీవించిన ఆయన ఇప్పుడు వారికి మీ పరిశుద్ధ లేఖల నుంచి అనేకమైన సత్యాలు మర్మాలు ప్రభా మీ బిడ్డలకి ఎన్నో ప్రతి వారి హృదయాల్లో మీరు నాట్యం చేసి వారందరికీ నాయన నీ బలమైన శక్తితో నింపండి ప్రభా. మీ ఆత్మ అభిషేకించండి. నీ కట్టల నిబంధనలు పట్టుకొని నీ సాక్షిగా ఉండటానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచి ఇక్కడవర కాలంలో మీరు అక్కడ అతి సమీపంగా ఉంది సిద్ధపాటు కలిగే ప్రతి వారికి సిద్ధపాటు దయచేనైనా రక్షణ లేవరందరూ రక్షణ దయచే అనారోగ్యాలు ఉన్న వారందరికీ ముట్టి సొత్తవచ్చు ప్రభా. ఆటంకాలు అడ్డులు కొట్టివేసి ప్రతి వారితో మీరు మాట్లాడిన దీవించండి ప్రభా. బలమైన కార్యాలు జరిగించండి అయా. ఇదిగో తండ్రి ఆ బిడ్డల బాధల్లో కష్టాలు విరుకులు ఇబ్బందుల్లో సమస్యల్లో ధైర్యం లేక కురింగిపోయే వారి జీవితాల్లో మీరు బలమైన కార్యాలు జరిగించండి. మీ కృపలో భద్రపరచండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి వారిని స్థిరపరచండి, బలపరచండి, బలవంతులుగా చేయండి ప్రభా. దుష్టాత్మ దృష్టికి లయం చేసి ప్రతి హృదయాలునైనా రక్షణ మార్గంలోకి వారందరూ వచ్చి నీ దీవెనలతో నింపి ప్రతి వారు మనసులోనైనా మీ జీవాక్కులు వెలిగింపి చేసి అయా అనేకులు ప్రజలకి మేలుకరముగా క్షేమకరముగా ప్రతి ఒక్కరు ఉండే కృప దయచేసి ఫ్యామిలీలు కుటుంబాలు నీ సన్నిధికి వచ్చి అయ్యా నీ కడవర కాలంలో స్థిరపరిచే మనసు దయచేయి, దృఢపడే మనసు దయచేయి. దుష్టాత్మ దృష్టికి లయం చేసి ప్రతి వారికి విడుదలిచ్చి మీ గొప్ప కృపతో నింపి నడిపించి మీరు మహిమ పొందమని నదులను యేసునామమున తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.